నానబెట్టుకున్న పప్పులండి, మొత్తం 5 పప్పులు. బఠానీ, పెసలు, పొట్టుతో ఉన్న మినపప్పు, కందిపప్పు, శనగలోనండి, పల్లీలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం కారం, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు. రండి, శుభ్రంగా కడిగి కోసి పెట్టుకున్న తోటకూర మనకు కావాల్సినంత వేసుకోవాలి. ఒక గ్లాసు వాటరు, టమాటాలండి, స్టవ్ వెలిగించాలండి. మూత పెట్టుకోవాలి. కుక్కరు తాలింపు రెడీ చేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా శనగపప్పు, చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, కరివేపాకు, వెల్లుల్లిపాయ. తాలింపు రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉడికిన పప్పు అండి, దీన్ని మెత్తగా చేసుకోవాలి. ఈ టమాటాలు తీసి పక్కకు పెట్టాలి. అయిందండి పప్పు. కొద్దిగా వాటర్ వేసుకోవాలి, పప్పులో వచ్చిన వాటర్. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హెల్దీ పప్పు రెడీ అయిందండి. ఈ టమాటా కూడా ఇందులో వేసేయాలి. ఇది అన్నానికి చాలా బాగుంటుందండి. లోకి చపాతీకి కూడా చాలా బాగుంటుందండి. చాలా బలమండి పప్పు. మొత్తం 6 రకాల పప్పులు చేసి పెట్టాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలకు రోజు బాగా